మన అందరికీ తెలుసు ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ వచ్చిన చట్టం ఇది ఇంపార్టెంట్ చట్టం. ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది సక్రమంగా అమలు జరిపితే, దీన్ని చిత్తశుద్ధితో అమలు జరిపితే సుమారు 1 కోటి మంది కార్మికులకి ఉపయోగపడింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు, కరువు భత్యం పాయింట్లు, సకాలంలో ఈ జీవోల్ని రివైజ్ చేయటం, కార్మిక సంఘాల సలహాలు తీసుకోవటం, కనీస వేతనాలని ఎవరైతే ఎగ్గొడతారో వాళ్ళ మీద ఫైన్లు వేయటం, అలానే వాటన్నిటిని కూడా కనీస వేతనాల పరిధిలో తీసుకొచ్చి డ్రైవ్ చేయటం, ఇవన్నీ కూడా ఈ చట్టం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ అమలు జరపాల్సినటువంటి కీలకమైన అంశాలు. అయితే ఇప్పుడు ఇక్కడ మొదట్లోనే మోసం జరిగింది. మామూలుగా అంత చట్టం ప్రకారం జరిగి ట్రైపార్టైట్ కమిటీ ఏర్పడ్డ తర్వాత ఫంక్షనింగ్కి సంబంధించి చాలా ఉంటాయి. అవి చర్చలు, మీటింగులు పెట్టడం, తీర్మానాలు వేయటం, మళ్ళీ ఆ తీర్మానాలని రికమెండేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం అనేటువంటిది ఇదంతా ప్రాసెస్. మనకి తెలుసు చాలా సందర్భాల్లో ట్రైపార్టైట్ కమిటీ కరెక్ట్గా ఉన్నా, ట్రైపార్టైట్ కమిటీ కరెక్ట్ రికమెండేషన్స్ ఇచ్చినా కూడా, అంటే ట్రైపార్టైట్ కమిటీలో లేబర్ మినిస్టర్ కూడా ఉంటాడు, లేబర్ కమిషనర్ ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అంతా ఉంటారు. అట్లా గత 10 ఏళ్ల కాలంలో చాలా రికమెండేషన్స్ వెళ్ళినా కూడా ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయలే. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయటం అన్నిటికంటే ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఒక కమిటీ నియామకం కానీ, నియామకం అయిన తర్వాత దాన్ని ఫంక్షనింగ్ చేయటం కానీ, ఫంక్షనింగ్ అయిన తర్వాత వచ్చే సిఫార్సుల్ని అమలు జరపడం, దాని మీద డెసిషన్ చేయటం అంతా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఇంత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు మరి ఈ సలహా మండలిని కరెక్ట్ ఉన్నంతలో ప్రజాస్వామ్యతంగా ఉన్నంతలో, ఇది ఏదో 100% అబ్సల్యూట్ అనేది అది సాధ్యం కాదు ఎవరికి కూడా. ఎందుకంటే ప్రాతినిధ్యం అన్న తర్వాత 10 సంఘాలు ఉన్నప్పుడు, 12 సంఘాలు ఉన్నప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కానీ ఉన్నంతలో మోర్ డెమోక్రటిక్ ఎలా వ్యవహరించాలి అట్లా చూసినప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వేసినటువంటి కనీస వేతనాల సలహా మండలి ఏదైతే ఉందో ఇది ఒక రకంగా ఇది ద్రోహపూరితమైనటువంటి పద్ధతుల్లో వేసింది, కార్మిక వర్గాన్ని ద్రోహం చేయాలని. రెండోది అప్రజాస్వామికమైనటువంటి పద్ధతి. అన్నిటికంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఉన్నంతలో కొన్ని సందర్భాల్లో ఈ మధ్యకాలంలో నైతికత గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇది అనైతికం కూడా. ఇప్పుడు వేసినటువంటి కమిటీ ఇది రకంగా అనైతికం. ఎందుకంటున్నాం అనైతికం అని? ఈ రాష్ట్రంలో కార్మిక సంఘాలు ఏం పనిచేస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఇదే ఇవాళ కొత్తగా పుట్టినేం కాదు. రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలు గత 30-40 ఏళ్ళుగా పనిచేస్తున్నప్పుడు అట్లే కేంద్ర స్థాయిలో కార్మిక సంఘాలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో కూడా కార్మిక సంఘాలు ఉన్నాయి. అందుకని జనరల్గా మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డులో నియామకం చేయాల్సి వచ్చినప్పుడు, రికమెండేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా ఒక క్రైటీరియా, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, అట్లే స్టేట్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి. నిజమే, అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్లకి ప్రాతినిధ్యం కంటే కొన్నిటికి ఇద్దాం, కొన్ని రాష్ట్రానికి ఇద్దాం అని కూడా ఇవ్వచ్చు. ఒక్కోసారి తమిళనాడులో డిఎంకే పార్టీ ఉంది, వాళ్ళకి ఒక ట్రేడ్ యూనియన్ ఉంది, అందుకని వాళ్ళు అక్కడ రీజనల్ పార్టీ అయినా కూడా ఆ ట్రేడ్ యూనియన్కి ప్రాతినిధ్యం వహిస్తారు. అట్లే తెలంగాణలో ఇప్పుడు బీఆర్టీ ఉంది, మొన్నటిదాకా అధికారంలో పార్టీ ఉంది కాబట్టి అట్లా ప్రాతినిధ్యం ఇవ్వచ్చు. అట్లే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ యూనియన్ ఉంది. అందుకని కొన్ని సందర్భాల్లో మన దేశంలో రీజనల్ పార్టీలు ఉంటున్నాయి కాబట్టి స్టేట్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డులో వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఇచ్చే ప్రక్రియ చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉంది. కానీ కేంద్ర కార్మిక సంఘాలని బైపాస్ చేసి అసలు ఇవ్వటం అనేటువంటిది ఇది చాలా ఉండదు. ఎందుకని ఇది అఖిల భారత స్థాయిలో కూడా ఈ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. అంటే రాష్ట్ర స్థాయిలో వేసే ప్రతి కమిటీ, అది ఈపీఎఫ్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, అట్లే మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు కావచ్చు, కాంట్రాక్ట్ లేబర్ అడ్వైజరీ బోర్డు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర స్థాయిలో పనిచేస్తుంటాయి, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంటాయి. ఒక్కోసారి కేంద్ర స్థాయిలో కొన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం ఉందనుకో, వాళ్ళు ఎక్స్ అఫిషియో మెంబర్గా రాష్ట్ర స్థాయిలో డైరెక్ట్గా వచ్చి పాల్గొవచ్చు. ఉదాహరణకి ఈపీఎఫ్కి సంబంధించినటువంటి రీజనల్ బోర్డు ఉంది, తెలంగాణ రీజనల్ బోర్డు. ఇది అఖిల భారత స్థాయిలో బిఎంఎస్ మల్లేష్ గారు ఉన్నాడు, రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన పాల్గొవచ్చు, స్టేట్ లెవెల్లో కూడా ప్రోటోకాల్ ప్రకారం పాల్గొవచ్చు. ఇట్లా కూడా కొంతమందిని అడ్జస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ ఏమీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఇప్పుడు జనక ప్రసాద్ గారు అందరికీ తెలిసిన ఆయన సింగరేణిలో ట్రేడ్ యూనియన్ నాయకుడు, ఐఎన్టీసీ నాయకుడు అనేది ఆయనకి ఇదేదో కొత్తగా మొదటి నుంచి పనిచేస్తున్నాడు. మరి పనిచేస్తున్నప్పుడు ఆయన చైర్మన్గా పెట్టారు. ఓకే, కార్మిక నాయకుడిని అడ్వైజరీ బోర్డుకి చైర్మన్గా పెడితే ఓకే, మంచిదే. యూసుఫ్ గారు వచ్చారు, ఐఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు. అందుకని తర్వాత అడ్వైజరీ బోర్డు ఎవరితో వేయాలి, ఎవరికి ప్రాతినిధ్యం ఇవ్వాలి?
ఇవాళ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, ప్రాతినిధ్యం ఇవ్వాలి. స్టేట్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, ప్రాతినిధ్యం ఇవ్వాలి. అందుకని ఇవాళ ఉన్న ప్రభుత్వం తమకున్న విచక్షణ అధికారం ఉంది, నిజమే. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. ఏం అధికారం ఉంది? మినిమం ఏజెస్ అడ్వైజరీ బోర్డు వేసే అధికారం ఉంది. కానీ మినిమం వేసే అడ్వైజరీ బోర్డుని తన ఇష్టానుసారంగా వేయటం అనేది, మొత్తం ఐఎన్టీసీ ప్రతినిధులతో నింపటం అనేటువంటిది ఇది ఏ రకంగా కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు ఇది. అండ్ నిజంగా నువ్వు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు నిర్ణయం చేయి. లేదు, నువ్వు నిర్ణయం చేసేటప్పుడు ఉదాహరణకి ఈ మినిమం ఏజెస్ అడ్వైజరీ బోర్డు కొన్ని ప్రతిపాదనలు చేసింది అనుకుందాం. చేసిన తర్వాత కూడా నువ్వు వాడి మంచి చెడుగున్నాయా అనేది నువ్వు ఐఎన్టీసీ నాయకత్వంతో కూర్చోబెట్టుకుని మాట్లాడుకో, పెద్ద ఇబ్బంది కూడా ఏం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదైనప్పుడు ఐఎన్టీసీ నాయకత్వంతో కూర్చొని మాట్లాడుకోవచ్చు కూడా. కానీ ఏమీ లేకుండా ఒక ట్రైపార్టైట్ బాడీని ఈ రకంగా పక్షపాతంతో కొన్ని కార్మిక సంఘాలను విస్మరించి నిర్లక్ష్యం చేసి ఇది వేయటం వల్ల దీని నుంచి రాష్ట్ర కార్మిక వర్గానికి అన్యాయం జరిగింది. ఈ బేస్ మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముందు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక వైఖరిని ఖండించాల్సిన అవసరం ఉంది. రెండో అంశం ఏంటంటే, ఇది ముందు వాళ్ళకి అర్థం కావాల్సింది అంటే, ఇది అఖిల భారత స్థాయిలో కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో. గత 11 ఏళ్ల నుంచి ఇప్పుడు అమల్లో అధికారంలో ఉంది. వాస్తవంగా కేంద్ర స్థాయిలో కూడా బీజేపీ ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ఈ వైఖరి తీసుకుంది. అంటే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఐఎన్టీసీని చాలా కమిటీలో నుంచి లేకుండా చేయాలనే దాంతో అనేక ప్రయత్నాలు చేస్తుంది. మీకు ఈ మధ్య లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2024 సంవత్సరంలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILOకి ఐఎన్టీసీ ప్రతినిధులను అందులో పెట్టలేదు. బిఎంఎస్ని, సిఐటియు, ఏఐటిసి, హెచ్ఎంఎస్, మిగతా కార్మిక సంఘాల ప్రతినిధులు అందరూ ఉన్నారు. ఇది జెనీవాలో 15 రోజుల పాటు జరిగే సమావేశంలో ఐఎన్టీసీకి ప్రాతినిధ్యం ఇవ్వకపోతే మొత్తం కేంద్ర కార్మిక సంఘాలు, అసలు ఐఎన్టీసీ లాంటి కార్మిక సంఘానికి ILOలో ప్రాతినిధ్యం లేకుండా అసలు మన దేశం నుంచి ఒక డెలిగేషన్ ఎలా వెళ్ళింది, లేబర్ మినిస్టర్ ఎలా వెళ్తాడు, ఇది తప్పు అనేటువంటి పద్ధతిలో దాన్ని ఖండించి ఐఎన్టీసీకి ప్రాతినిధ్యం కావాలని కార్మిక సంఘాలు కొట్టాలి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐఎన్టీసీకి స్థానం లేదనేది అది ఒక వ్యక్తి గురించి కాదు పాయింట్, ఒక రకంగా ఒక ఆర్గనైజేషన్కి ప్రాతినిధ్యం ఉండాలి అనేది. అట్లే మనందరికీ తెలుసు, బొగ్గుగని కార్మికులకి జేబీసీసీ అని వేతన ఒప్పందం ఉంటుంది, ద్వైపాక్షిక వేతన ఒప్పందం. అందులో కూడా మొదటి నుంచి కూడా బిఎంఎస్కి ఐఎన్టీసీకి ప్రతినిధులు ఎక్కువ ఉంటారు, హెచ్ఎంఎస్కి ఏఐటీసీ సిఐటికి కొద్దిమంది తక్కువ ఉంటారు. కానీ అసలు ఐఎన్టీసీకి లేకుండా జాయింట్ బైపార్టైట్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది, కోల్ మినిస్ట్రీ కేంద్ర ప్రభుత్వం. ఆ సందర్భంలో కూడా మొత్తం కార్మిక సంఘాలన్నిటికీ ప్రాతినిధ్యం ఉండాలనే స్టాండ్ తోటి ఆ రకంగా ఐఎన్టీసీకి ఉండాలనే వైఖరిని తీసుకున్నాం. అందుకని నేను అనుకోవటం ఇలాంటి ముఖ్యమైనటువంటి మీటింగ్కి ఐఎన్టీసీ నాయకత్వం కూడా హాజరై ఇది ఒక డెమోక్రటిక్గా నడవాలనంటే ముందు ప్రభుత్వం యొక్క వైఖరి మార్చుకోవాలి. ఇప్పుడు ఇందులో ఐఎన్టీసీ నాయకులు పెట్టారంటే ఆ నాయకులమే మనకేం కోపం లేదు. అది పిచ్చిరెడ్డి గారు కావచ్చు, నరసింహారెడ్డి గారు కావచ్చు, ఎవరైనా XYZ కావచ్చు, వాళ్ళమే కాదు. ముందు ఒక పద్ధతి అనేదానికి లేకపోవటం అనేది, ఒక డెమోక్రటిక్ విధానం లేకపోవటం అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పుడు చర్య. అందుకని నేను అనుకుంటున్నాను ఇది అసలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిలోనే మార్పు రావాలి. అసలు సంవత్సర కాలం అయిన తర్వాత కూడా అసలు లేబర్ మినిస్ట్రీ లేకపోవటం ఏంటి? అసలు కార్మిక సంఘాలు ఎవరితో యాక్సెస్లోకి వెళ్ళాలి? అరే అసలు కీలకమైనటువంటి ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉంటాడు, ఐటీ మినిస్టర్ ఉంటాడు, కానీ లేబర్ మినిస్టర్ ఉండడు. అసలు అర్థమేముంది? 1 కోటి మంది కార్మికులు పొద్దున్న లేస్తే రిట్రెంచ్మెంట్లు జరుగుతున్నాయి, లేఆఫ్లు జరుగుతున్నాయి, పరిశ్రమలు మూతపడుతున్నాయి, మినిమం వేజెస్ ఇవ్వటం లేదు, చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు జరగటం లేదు, వీటికి యాక్సెస్గా ఉండాల్సిన లేబర్ కమిషనర్ ఉండడు. అంటే ఏమిటి ఈ ప్రభుత్వం అంటే? అసలు ప్రభుత్వం దృష్టిలో రాష్ట్రంలో కార్మికులు, కార్మిక శాఖ, కార్మిక మంత్రి అనే దానికి ఎజెండా లేకపోవడం అనేది ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ముందు దీనివల్ల రాష్ట్ర కార్మిక వర్గం ముఖ్యంగా వీళ్ళు మాట్లాడితే సంపద అంటారు, లేదా పరిశ్రమలు అంటారు, లేదా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా అంటారు. మంచిదే, సంపద రావటం మంచిదే, పరిశ్రమలు రావటం మంచిదే, నువ్వు విదేశీ పరిశ్రమలు రావటం ఏయో ఒకటి అంటున్నావు. కానీ అన్ని పరిశ్రమల కంటే ముందు కార్మికులు ఉండాలి, కార్మికులు లేకుండా పరిశ్రమలు ఉండవు, కార్మికులు లేకుండా సంపద ఉండదు అనేటువంటి ఈ సోయి ఈ పాలక వర్గాలు లేకపోవటం వాళ్ళ యొక్క దూర. అంటే దీని అర్థం తెలియకేం కాదు, వాళ్ళకి తెలిసినా కానీ ఈ వైఖరితో ఉంటున్నారు. అందుకని నేను అనుకుంటున్నానంటే ఇది ఒక యాక్షన్లోకి వెళ్ళాలి. ముందు ప్రభుత్వం దీన్ని రివైజ్ చేస్తా లేదా, రీకన్స్టిట్యూట్ చేస్తా లేదా, లేకపోతే ఇందులో ఎవరిని తీసి ఎవరిని పెట్టిద్ది. నేను చెబుతున్నాను, పోయినసారి నాయన్ నరసింహారెడ్డి గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు తెలంగాణ లేబర్ వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేశారు. తెలంగాణ లేబర్ వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేస్తే నేనున్నాను, సిఐటి తరఫున, ఐఎన్టీసీ తరఫున ఉన్నారు,
తర్వాత హెచ్ఎంఎస్ తరఫున ఎన్టీపీసీ ఉపేందర్ ఉన్నాడు, తర్వాత టీఆర్ఎస్ తరఫున అప్పుడు టీఆర్ఎస్ యూనియన్ రాంబాబు ఉన్నాడు, ఇంకొకళ్ళు ఉన్నారు. ఏఐటీసీకి ప్రాతినిధ్యం ఇవ్వకపోతే ఫస్ట్ మీటింగ్ లో ఎజెండాలో అది పెట్టి ముందు దీని మీద డిస్కషన్ జరిగిన తర్వాతనే మిగతా అంశాలు ₹2 ₹7 వేయటమా, ₹2 ₹10 వేయటమా, ఇది పైసలు, దీని ఎన్హాన్స్మెంట్, దీన్ని ఎట్లా డెవలప్ చేద్దాం అనేది తర్వాత సంగతి. ముందు దీన్ని రీకన్స్టిట్యూట్ చేయాలి. అరే ఈ రాష్ట్రంలో ఏఐటీసీకి ఒక సీనియర్ లీడర్ నరసింహన్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. నీకు నాయన్ నరసింహారెడ్డి గారు నువ్వు మినిస్టర్గా ఉండొచ్చు నువ్వు, కానీ నీతో పాటు కోలిగ్, ఒక మాటలో చెప్పాలంటే ఈక్వలెంట్స్ మీరిద్దరు ఉన్న తర్వాత ఆయనకి అసలు ఏఐటీసీకి ప్రాతినిధ్యం లేకుండా తెలంగాణ వెల్ఫేర్ బోర్డు ఎలా ఉంటుంది, లేబర్ వెల్ఫేర్ బోర్డు అని ఎజెండా పెట్టి చర్చించి అందులో తీర్మానం చేసి పేరును పెట్టి ఆ పేరుని తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి పెట్టి ఆయన అన్నాడు మినిస్టర్ నేనే కాబట్టి నేను నరసింహన్ గారిని ప్రతి సమావేశానికి నేను పిలుస్తాను అని అందులో మినిట్స్ తోటి రాశాక మనం ముందుకెళ్ళాం. నేను ఎందుకు చెబుతున్నానంటే ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే ఈ రోజు పాలక వర్గాల కుట్ర ఏంటంటే ట్రేడ్ యూనియన్లను బలహీనం చేయటం. ఈ బలహీనం అనేది చేసే ప్రక్రియలో భాగంగానే ఈ ట్రైపార్టీల కమిటీల నియామకం కూడా అట్లా జరుగుతుంది. వాళ్ళు కోరుకుంటున్నారు ట్రేడ్ యూనియన్ లేకుండా కమిటీలు ఉండాలా. అరే ట్రేడ్ యూనియన్ అసలు వేసిందే ట్రైపార్టీ కమిటీ ట్రేడ్ యూనియన్ల కోసం. ఇక ట్రేడ్ యూనియన్లు లేకుండా ఎవరు ఉండాలి అంటే ఇక ప్రభుత్వానికి జోగొట్టేవాళ్ళు, ప్రభుత్వానికి జీవుదర్ అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆ కమిటీని చూస్తే ఉంది ఏఐటీసీ తరఫున యూసుఫ్ గారు తప్ప ఇక ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పిన దాన్ని ఇక ఆమోద ముద్ర వేయాలి అంతే. ఇక ఎందుకంటే మినిస్టర్ వాళ్ళే ఉంటారు, కమిషనర్ వాళ్ళే ఉంటారు, అన్ని వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళు నువ్వు కావాలనుకుంటే నీకు రాష్ట్రంలో ఇంకా నువ్వు చాలా మందికి పదవులు ఇవ్వాలనుకుంటే నీకు చాలా పదవులు ఉంటాయి అట్లా నువ్వు సాటిస్ఫై చేయడానికి. కానీ మనం చెప్పాల్సిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి కార్మిక విభాగానికి సంబంధించినటువంటి ట్రైపార్టైట్ కమిటీలో అది మీ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం, మీ యొక్క ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం ఇందులో పునరావాస ప్రక్రియ పేరుతోటి పేర్లు నియమిస్తే చెల్లుబాటు కాదు. ఇది ఖచ్చితంగా కార్మిక సంఘాల నిజంగా కార్మికుల కోసం పనిచేసే కార్మిక సంఘాలతోటి ఈ బోర్డు ఉండాలనేటువంటి వైఖరిని అది ఒక కార్యాచరణ రూపంలో కూడా తీసుకెళ్ళాలి. అందువల్ల ఇందులో మనం ఏ మేరకు సక్సెస్ అవుతాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇది లేకపోతే ఏముంటది? ఎవరు రోజు పొద్దున్న లేస్తే సమ్మె చేస్తున్నది ఎవరు, పోరాటాలు చేస్తున్నది ఎవరు, ధర్నాలు చేస్తున్నది ఎవరు, లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర రిప్రజెంటేషన్లు ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. ఈ స్థితిలో నేను ఫలానా ఒక ఈ ఫ్యాక్టరీకి ప్రాతినిధ్యం, అరే ఇప్పుడు ఐటీసీ లాంటి ఫ్యాక్టరీలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? 5,000 ఫ్యాక్టరీలు ఉన్నాయి. భద్రాచలం పేపర్ బోర్డు లాంటి ఫ్యాక్టరీలు 5,000 ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందుకని నేను మొదటి నుంచి నేను అక్కడ ఒక సాంప్రదాయం ఉంది, ఒక ఐఎన్టీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, రికగ్నేషన్ వాళ్ళకు ఉంది కాబట్టి అంటే అది సరైనది కాదు. అది అందుకని నేను అనుకుంటున్నాను దీన్ని ఖచ్చితంగా మార్పు జరిగేదానికోసం ఉండాలి. ఎందుకంటే లేకపోతే రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ పరిశ్రమల్లో 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికులు 1 కోటి మంది కార్మికులు అన్యాయానికి గురవుతారు. ఇలాంటి అన్యాయాన్ని ఎదిరించడం అనేది ఈ రాష్ట్ర కార్మిక సంఘాల యొక్క బాధ్యత. ఈ బాధ్యతతోటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఒక యాక్షన్ ప్రోగ్రామ్ను కూడా లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ అది పెట్టడం అనేటువంటిది బాగుంటుంది అనేది నేను సలహా ఇస్తూ, ఆ రకంగా ఇది అఖిల భారత స్థాయిలో కూడా ఈ మధ్య కాలంలో కూడా కార్మిక సంఘాలు ఏమైనా గ్రూపులు ఉన్నాయనుకోండి, అఫీషియల్ గ్రూప్ను వదిలిపెట్టి కీలక గ్రూప్కి వాళ్ళు నామినేట్ చేస్తున్నారు. ఈ మధ్య ఒక సంఘం కేంద్ర లేబర్ బోర్డులో అట్లా పెడితే అన్ని కార్మిక సంఘాలు అపోజ్ చేసి నీ దగ్గర ఉన్న అఫీషియల్ అకార్డింగ్ టు సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్ యూనియన్లో ఏ నెంబర్ ఉందో దాని ప్రకారం నువ్వు ప్రొసీడ్గా, వాళ్ళలో గ్రూపులు ఉంటే నీకెందుకు? యూనియన్లో ఉన్నటువంటి తగాదాలు, యూనియన్లో ఉన్నటువంటి వాటిల్లో నీకు జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం లేదు. నువ్వు ఫాలో కావాల్సింది అకార్డింగ్ టు సిస్టమ్స్నే. అందుకని ఆ వైఖరితోటి అఖిల భారత స్థాయిలో కూడా కార్మిక సంఘాలు ఇలాంటి ముఖ్యమైన అంశాల పట్ల ఒక యూనిఫామ్ అండర్స్టాండింగ్ తోటి వెళ్తాయి. అందుకోసం నేను అనుకుంటున్నాను ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయం అట్లే ఐఎన్టీసీ నాయకత్వాన్ని కూడా సంప్రదించి ఈ యాక్షన్ ప్రోగ్రామ్కి వెళ్ళటం అనేది మంచిది. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి విశిక్షణాధికారం కూడా ఉంటుంది. ఇది ఏదో 5గురితోటే ఉండాలని కాదు, ఇంకో 3 4 కూడా ఆ రూల్స్ ఏంటి సెంట్రల్ యాక్ట్ రూల్స్ ని ఇక్కడ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసుకుంటాయి. ఆ రూల్స్ 4 కాకపోతే ఇంకా యాజమాన్యాలకు ఒక 4 ఇస్తాం, ఇంకా ట్రేడ్ యూనియన్లకు కూడా 4 ఇస్తాం, 5 5 10 9 అయితే. అందుకని అలాంటి మార్పులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డుని రీకన్స్టిట్యూట్ చేయాలి, ఇందులో సరిగ్గా కార్మిక సంఘాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి, తర్వాత దీని రికమెండేషన్స్ ను కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో గవర్నమెంట్ ఆమోదించాలి.
గత అనేక సంవత్సరాలుగా 2005 నుంచి 6 నుంచి ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని సరిదిద్దడం అనేది ఈ ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యతగా ఉండాలి. అట్లే లేబర్ మినిస్ట్రీని కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేయాలి. ఈ కోణంలో నుంచి మన రాష్ట్రంలో కార్మిక సంఘాలు ముందుకెళ్లడం బాగుంటుందని సజెషన్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీకి మిత్రులకి ధన్యవాదాలు. సెలవు.